हुकुम टाइगर का हुकुम। హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు లాస్ట్ డే ఊర్లో. రేపైతే నేను మార్నింగే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో లాస్ట్ డే ఏమేమి చేస్తాము, నన్ను ఎట్లా మిస్ అవుతారు మా పేరెంట్స్, అదంతా కనుక్కుందాం ఈరోజు. సో ఈరోజు బ్లాగ్ అయితే ఎన్ని వరకు చూసేయండి. టైగర్ బాబు అయితే ఇప్పుడు పడుకుంటున్నాడు. సో పడుకున్నాక వాడి అల్లరి అదంతా ఇంకా లాస్ట్ డే కదా, మెమరీ లాగా ఉండాలనేసి అయితే క్యాప్చర్ చేస్తున్నా. ఏం చేస్తున్నా మమ్మీ? ఇప్పుడు నీళ్ళు తాగుతున్నా. ఎందుకు ఇంత లేట్గా? లేట్ అయింది. కిచిడి చేసిన అందరికి. ఎవరికోసం? టైగర్కా? మనకి పెద్దవాళ్ళకి. బాగా కిచిడి ఎవరు తింటారు ఇప్పుడు? ఎట్లుంది చూడు. బాగుంది. కిచిడి తిను. బిర్యానీ వేసి చేసిన మస్తు ఉంటుంది. లేకుంటే జొన్న రొట్టెలు తిను. రొట్టె అయినా తింటా కానీ కిచిడి అయితే తినలేదు. మరేం తింటావమ్మా కిచిడి తినకుంటే? కిచిడి చాలా మంచిది హెల్త్కి. తిను. అమ్మమ్మ పంపించింది. ఇగో టమాటా ఉల్లిగడ్డ కూర, జొన్న రొట్టెలు. సొని రొట్టె తింటుండు. తెల్లారిన తర్వాత తింటే బాగుంటుంది. చేపల కూర, చేపల పులుసు తెల్లారి బాగుంటుంది చేసిన రోజు. నిన్న చేసిర్రు, ఈరోజు తింటుండు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇష్టం డాడీకి చేపల పులుసు అంటే. మరి చేసి పెట్టొచ్చుగా, ఎందుకు చేయవు? చేస్తే చేస్తా, చేస్తే చేస్తా. నేను తినాను కదా. నువ్వు తినవా? బాగా మా మమ్మీ ఎప్పుడు ఆ బట్టలను పట్టుకొనే ఉంటుంది. 24 గంటలు వాటి కుట్లు ఇప్పుకుంటూనే ఉంటుంది. వంట చేస్తుంది, కూర్చుంటుంది, మళ్ళీ అటు కుట్లు ఇప్పుతూ ఉంటుంది. అవి సెట్ కాక దగ్గర దగ్గర 10 రోజులు అవుతుంది అనుకుంటా రాఖీ ఇచ్చింది కదా. ఇప్పుడు టైము 11 అవుతుంది. తినకుండానేమో ఆ పని పట్టుకుంది. నేను కిచిడి తినొద్దు అనుకొని తింటున్నా, కానీ టేస్ట్ బాగుంది. రేపటి నుండి మా మమ్మీ వంట మిస్ అవుతా. అంటే వస్తా అప్పుడప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి. కానీ ఎన్ని రోజులు ఉన్నా మమ్మీ? 20 డేస్ ఉన్నా. 20 డేస్ నుండి మా అమ్మ చేసి పెడితే తిన్నా. ఇక ఏడవట్లే, బాధపడకు. మంచి పోయిరా, మంచి గుండు, మంచిగా పోయి రావాలి. ఎటు పోయి రావాలి? వేరే దేశం పోతున్నానా? ఇప్పుడు మీ ఇంటికి పోతున్నావు కదా. ఇంటికి పోతే ఎంతైనా దగ్గరున్నా రావాలన్నా ఇబ్బంది వచ్చింది. ఇక తెచ్చేటోళ్ళు ఉండాలి, దింపేటోళ్ళు ఉండాలి. ఇప్పుడంతా అట్లా రానిగా. మళ్ళీ ఎప్పుడు వస్తాం? మళ్ళీ ఎప్పుడు వస్తాను తెలియదు. ఇక గజస్తంభం వచ్చినారా? అది ఉంటే వస్తా, లేకపోతే రాను. అప్పుడు ఉందాంలే. సో ఇప్పుడైతే తినేస్తున్నా, తిన్నాక మళ్ళీ కలుద్దాం. మా పిన్ని ఏమన్నదో మా భాషలో కామెంట్ చేయండి. ఇంటికి నువ్వు కూడా వెళ్ళిపోతున్నా? మా పిన్ని కూడా 3 వారాల నుండి వస్తుంది పోతుంది. ఇంకా పర్మనెంట్గా వెళ్ళిపోతున్నావు. మళ్ళీ రావా? వస్తున్నామంటే వస్తా, లేదంటే మీరున్న దగ్గరికి నేను వస్తా. అంతేనా? ఏం చేస్తాం, జరసేపు నిద్ర వచ్చినట్టు అవుతుంది. టైగర్ నీకు తీస్తా. ఇలా అప్పుడప్పుడు ఈవినింగ్స్ గుడిలోకి వచ్చి కూర్చుంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది అసలు. ఇంకా మేమైతే అప్పుడప్పుడు వచ్చి ఇలా కూర్చుంటాము. ఈ 20 డేస్లో ఏమైనానా? ఏమైంది? టైగర్ అయితే ఎప్పుడు గుడిలోనే ఉంటాడు. మా డాడీ ఇంకా టైగర్. మా డాడీ ఈరోజు లేరు, ఏదో పని పైన బయటికి వెళ్ళారు. బయటికి పోదు. జేజమొక్కేసేయమ్మా. జేజమొక్కు కదా నాన్న. టైగర్ బాబు జేజే చూపి. ఎవరు లోపలికి రావద్దని టైగర్ బాబు గేట్ వేసేస్తున్నాడు. ఎవరు రావద్దా గుడిలోకి? నువ్వు ఒక్కడవే పూజ చేయాలా నాన్న?
రోజు ఆఫ్టర్నూన్ కాగానే విలేజ్లో ఎన్విరాన్మెంట్ అయితే ఇట్లా చేంజ్ అవుతుంది, మబ్బు వర్షం పడేలాగా. సిటీలో వర్షం అయితే పడట్లేదంట, బట్ విలేజ్లో అయితే రోజు వర్షం పడుతుంది, చాలా బాగుంటుంది అసలు. సో ఇది మా హౌస్, అది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇక్కడ తిరుగుతూ ఉంటాం. ఎడిగిపోతున్నాం, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇంకా టైగర్ బాబుకి అయితే డ్రెస్ వేపిస్తుంది మా మమ్మీ. టైగర్ బాబు డ్రెస్ వేసుకున్నాడు. రన్ 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 రన్. దా గ్రాని వాళ్ళ ఇంటికి పోదాం. దా గ్రాని వాళ్ళ ఇంటికి, గ్రాని వాళ్ళ ఇంటికి, గ్రాని వాళ్ళ ఇంటికి పోదాం పా నాన్న. షో షో అమ్మ కుట్టి కాదు అది. షో బాయ్ చెప్పు టైగర్. బాయ్ 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 బాయ్. వచ్చిందమ్మా అల్లరి, వచ్చిందమ్మా అల్లరి. చిన్ని ఇదిగో ఈమె తీసుకొని అంట్లు తోమితే అంట్లు తోముతుంది, ఇల్లు ఉడిస్తే ఇల్లు ఉడుస్తుంది, చపాతీలు చేస్తే చపాతీలు చేస్తుంది, కూర వండితే కూర వండుతుంది, ఏ పని చేస్తే ఆ పని వెనకెంబడి ఉండి చేస్తుంది. నీ కొడుకుండమ్మా ఆయన్ని పట్టుకున్నాడే పెద్ద పని, ఆడొక పని చేయని ఆడు. ఏమైందే వాళ్ళు అక్కడ వీడియోలు తీస్తారు, వీళ్ళు అరుస్తారు అని ఆపుతారు. ఈరోజు చికెన్ నా వంతు చికెన్ వచ్చింది, కలపిండి వంతేమో పూరీలా అన్నము ఆమెది, నాకు మాత్రం ఓన్లీ చికెన్ వండడమే నా డ్యూటీ. అంతేనా? అంతే. నీ పని అయిపోయిందా మరి? మెల్లిగా నాది అర్ధరాత్రి వరకు అందరు కలుగుతుండే చెయ్యి, అప్పటి వరకు అర్ధరాత్రి అది వచ్చేది కాదు. లిప్స్టిక్ వాళ్ళకి సాగుతుంది. పెట్టేసి లిప్స్టిక్ రాకపోతే లిప్స్టిక్ పెట్టేసేసి మా పిన్ని డిమాండ్ లిప్స్టిక్ పెట్టాలంట. పెట్టు నీ వీడియోలలో ఎడిట్ చేసి లిప్స్టిక్ పెట్టు. ఇదే డైరెక్ట్ పెట్టేస్తా. సంత షాపింగ్ చేయరా? సంతలో షాపింగ్ ఏనా అన్న, నీకు ఎప్పుడు చెప్పులే కావాలా? అల్లరి వచ్చింది ఎంబడే. దా పైకి ఎక్కువ. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాయ్. మంకీ टाइगर मंकी मंकी सिम्मा कर मार बात मत ज्यादा बड़े चेपे ऊपर मार बड़े ये काय करे साल ओके नहीं मंकी मैंगो తింటుంది మంకీ. నువ్వు పెట్టింది నాది. ఓయమ్మనే, ఒక పైన ఒక మంకీ ఉంది, కింద ఒక మంకీలు ఉన్నాయి. మంకీలు ఇడ. సి అవునుగా. ఒక పైన ఇంకోటి ఉంది, అది కనిపించిందా? రెండు పూరీలు ఎవరు చేసినాయి తెలుసా? అవి అక్కడ చూడు, ఆ పూరి చూడు, చిట్టుపట్టు చేసిన పూరి అక్కడ చూసిన ఆమె చేసింది. మంచిదే, పెద్దదే చేసింది. ఆమె సైజ్ తగ్గట్టు ఏం చేయలే. ఆమె చేస్తుంది, చూస్తే నువ్వు షాక్ అవుతావు. ఇగో నేను చేసింది గట్ల అవుతుంది, ఆమె చేసింది గట్ల అయింది. నేను చేసింది ఏమో గట్ల అయింది, ఆమె చేసింది చూడు ఒకసారి. ఇంకోటి ఆమె చేస్తాం చిప్పప వేసింది, క్యూట్ పూరి, చిన్న పూరి. టైగర్ చిన్నవాడి కోసం చిన్న పూరి. టైగర్ తింటావా? టైగర్ కాలుతుంది.
చికెన్ మంచూరియా, లడ్డు దానికి ఈమెకి చికెన్, మనం వెజ్. మేము ఇప్పుడు మా ఊరికి 5 ఊర్లు దాటి 5-6 ఊర్లు దాటి వచ్చినాం. ఎందుకంటే మంచిర్యాల తీయడానికి. నీకేం కావాలి? ఉందా అన్న? అమ్మ వెజ్ ఒకటి చికెన్ ఒకటి చెప్పరా? లేదు, చికెన్ అడిగి వచ్చినాను. వెజ్ ఉందట. మీరు ఆడ తినరు చికెన్, మేము ఈడ వెజ్ తింటాం. 2 ప్లేట్లు చెప్పిన. టైగర్ పడుకున్నాడు పాపం, అలసిపోయిండు. మేము ఇప్పుడు శివనగూడెంలో ఉన్నాము. మీకు ఈ ఏరియా తెలిస్తే కామెంట్ చేయండి. ఈయనే కార్లోనే పార్సల్. ఆనియన్ వేసుకోవా? ఇంత దూరం వచ్చి మరి మంచూరియా తింటున్నాము. పడితే బానే ఉంది, వేడి వేడిగా. వచ్చినాయి. అవునుగా, ఇంకోటి ఉందా? ఉందిలే. అవి నూడిల్స్ కి ఇచ్చారు. మేము చేతితో తింటున్నాము, పోకు రాలే అని చెప్పి. ఫైనల్ గా అవును. బాగుందా పాప? పడేకూరి స్పూన్ ఇది. హాస్టల్ ఆల్రెడీ ప్లేట్ పట్టుకొని. బొట్టు పెట్టు నువ్వు పెట్టు అబ్బా కొద్దాం ఇగో అక్క కొద్దాం ఇగో బొట్టు మీద. టైగర్ హాస్టల్ వార్డెన్ వడ్డిస్తుంది మా అమ్మమ్మ. హాస్టల్లో చిన్నోడు అంటే వీడే. వెనకాల నూనె పెట్టినావా మమ్మీ నువ్వు అనికి? నేనే వండినా. ఏంది? చికెనా? చికెన్ నేనే వండినా. ఎట్లుందాక? అస్సలు బాగాలేదంటే కుళ్ళు, కానీ ఈ రోజు మా నాయన తృప్తిగా తిని వండుకుండు. ఇన్ని సంవత్సరాలు తినలే? ఇన్ని సంవత్సరాల నుండి ఏదో ఒకటి అంటుంటాడు, వీళ్ళ గురించి ఏదో ఒకటి అంటాడు, కామెంట్ ఇస్తాడు కంపల్సరీ. కానీ ఈ రోజు ఎలాంటి కామెంట్ లేకుండా తిని హాయిగా నిద్రపోయాడు. అది కూడా ప్రూవ్ చేద్దాం. 70 సంవత్సరాల నుంచి ఎవరితోడైనా జగడం చేసేది, జగడం చేయలేము. మంచిగా తృప్తిగా తిని మంచిగా పండుకుంది. ఎందుకట్లా? నా చిన్న కూతురు వండిందని, చేతితో వండిందని మంచిగా మనసు పూర్తిగా చేసుకొని తింటారు. అట్లుందంట టేస్ట్. ఈరోజు మా వాళ్ళు రోజు ఏమంటారు అంటే ఈరోజు కూర సరిపోతుందో లేదో, గ్రేవీ తక్కువైందంట వాళ్ళకు. అయితే కొద్దిగా నీళ్లు గుంగరించుకోరి తినేటప్పుడు అని చెప్తున్నాను నేనైతే. ఎట్లుంది అక్క నిజం చెప్పే? తింటుందా పూరీలు? ఆమె అప్పుడే పడేద్దు, ఆమె బాగాలేకపోతే అప్పుడే పడేద్దు. 4 కూతురులు వంటే మంచిగా వండించేట పూర్తిగా తింటారు. 4 బిడ్డలు వండితే 4 కూతురులు వంటే మంచిగా తింటారు. మనుషులతో పూర్తిగా చేసుకొని తింటారు. ఈమె ఉద్దేశిస్తుందమ్మా, చిన్న కూతురు మంచిగా అట్లే మరి నిజంగా ఈ రోజు కూర అయితే మిగిలేటట్లు వచ్చినాయి. ఎవరైనా ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు కడుపులా, లేకపోతే దండగా. ఈరోజు తినని వాళ్ళు మిస్ అయిన వాళ్ళు చాలా ఎలా ఆర్డర్ పెట్టుకోరు? ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఇంట్లోనే ఆర్డర్, అది బయట కాదు. నువ్వు తిని చెప్పు మరి ఎట్లుందో. తిన అక్క. అవును, సాటర్డే కూడా. అయ్యో అప్పుడు దీని కావును కానీ ఏమన్నా టేస్టా? అమృతంలో అమ్మో గ్రేట్ అయితే. టైగర్ బాబు తల కొట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయినావు ఈ రోజు? నానా నువ్వు ముక్కును పెట్టు. మీ దగ్గర లాంగ్ వీడియో అయిపోయింది మమ్మీ సడన్ గా డాడ్ రాగానే. అదంతే, అది
దా. సడన్ గా పట్టింది. నిన్న కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. నిన్న మొన్న సడన్ గా బాయ్ బాయ్ చెప్పేస్తూ ఇంకా నెక్స్ట్ డే నేను టైగర్ బాబు విలేజ్ నుండి సిటీకి అయితే వెళ్ళిపోయాము.